నీవు పర్వతుడి పుత్రికవైన కారణంగా నేను తమరికి పార్వతి అనే పేరు పెడుతున్నా. ఈ పార్వతి పేరుతోనే జగన్మాత విశ్వవిఖ్యాతమవుతుంది. వసంత ఋతువులో చైత్రమాస నవమి తిథి నాడు మృగశిర నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో మాత ఆదిశక్తి జన్మించారు. అలాగే మరొకసారి భవిష్యత్తులో త్రేతాయుగంలో చైత్రమాసి నవమి నాడే మృగశిర నక్షత్రంలోనే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం నారాయణుడి అవతారం శ్రీరాముడు కూడా జన్మించారు. అవును గణేష, నిజానికి నారాయణుడు అలాగే మాత సోదరీమణులు కదా. మాతా శైలపుత్రీదేవి దివ్య కథా శ్రవణంతో మేము కృతార్థులమైనాము గుణేశ. అనంతమైన మాత శైలపుత్రి కథలు, వాటి ప్రభావాలు. మాత 9 రూపాల గాథలు విన్న తరువాత జీవితంలోని మిథ్యాభావాలు, భోగాలు నశించిపోతాయి. మాత సాధకులు మాయామోహాల నుండి విముక్తి పొంది ప్రపంచాన్ని పరిత్యజించి పరమాత్మలో లీనం కావటానికి సంసిద్ధులవుతారు. మాత శైలపుత్రుని ప్రసన్నరాలిని చేసుకోవడానికి సాధకుడు ఏ విధమైన సాధన చేయాలో చెప్పండి. నవరాత్రులలో మొదటి రోజు సాధకుడు తన శరీరంలో మూల పరిచ్ఛేదం మూలాధార చక్రంపై తన దృష్టిని కేంద్రీకరించి జగన్మాత ఉపాసనను ఆరంభిస్తారు. మూలాధార చక్రానికి అధిపతి ఆది పూజ్యుడైన గణపతి, ఇంకా అమ్మ శైలపుత్రీదేవి ఆరాధనతోనే మనం ఈ చక్రాన్ని జాగృతం చేయగలం. ఈ విధంగా నవరాత్రి మొదటి రోజునే సాధకుల యోగ సాధన కూడా ఆరంభమవుతుంది. మహారాజా, మహారాణి, మీరిద్దరూ కళ్ళు మూసుకొని మీ మూలాధార చక్రంపై దృష్టిని కేంద్రీకరించి మూల మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. ఓం శైలపుత్రీయ నమః, ఓం శైలపుత్రీయ నమః, ఓం శైలపుత్రీ నమః, ఓం శైలపుత్రీ నమః.